కంగారు పడమండి దానికి అట్టొద్దు ఇట్లకి వెళ్తే రాములారు కూడా అంటారు ఇట్లకి వెళ్తే అందరికీ జైవ్యం. నా పేరు మేసాల జయరాజు. హీరో మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మరియు జైభీం సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఆగిపీడి మండలం పెరపేటలో గత వారంగా జరుగుతున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ మన శాసనసభ్యులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఈ ప్రాంతానికి పెద్దపేటకు రావడం జరిగింది. గత వారంలో వచ్చి ఇక్కడ రాముల వారి గుడి కడతానని చెప్పేసి అనడం, ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం ఘర్షణ జరగడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాంత వాసులు అందరూ కూడా గుంటూరు మా అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారిని కలవడం, ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, గతంలో ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయమే, దళితులు గుడికి దూరం అయిపోయారు. ఏంటంటే గతంలో మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గుళ్ళో రానికపోవటం, అంటరాని వారుగా చూడటం, అందు కారణంగా దళితులు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ 101 దేవతలో ఒక దేవత గొంతేలమ్మని, పోలేరమ్మని, ముచ్చేలమ్మని ఇలాంటి దేవతలనే మా ప్రాంతంలో విగ్రహాలుగా గుళ్ళు పెట్టుకుని మేము కొలవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ మన పెద్దపేటలో ఉన్నటువంటి గొంతేలమ్మ గుడిని తీసివేసి రామాలయం కట్టాలని చెప్పేసి అనడం అది మాత్రం భావ్యం కాదని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఆయన ఎంక్వైరీ చేశాను నేను. అక్కడ తక్కువ మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు, ఎక్కువ శాతం దళితులు ఉన్నారని చెప్పేసి ఆయన మన మీడియాలో 2 సార్లు చెప్పడం మనం చూసాం. 100% మన రఘురామకృష్ణ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఈ వారంలో మేమందరం కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసి మేము తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ 100లో 20% మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు, 80% హిందువులుగా ఉన్నారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఎప్పుడో కూడా ఎప్పటి నుంచో తరతరాల నుంచి మేము కూడా ఇష్టదైవంగా కూర్చున్న మా గ్రామ దేవత మన గొంతేలమ్మ వారి గుడి తీసివేసి రామాలయం కట్టడం మా ప్రాంతానికి అరిష్టం. ఎందుకంటే మేము మా ప్రాంతంలో మా ప్రజలు మా పిల్ల పాపలతో మేము క్షేమంగా ఉన్నాము అంటే దానికి కారణం గొంతేలమ్మ అని చెప్పేసి అని వీళ్ళందరూ ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. అయితే మేము చనిపోయేంత వరకు కూడా ఈ గుడి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని చెప్పేసి అని
ఎవరైతే ఉన్నారో 60 ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారో ఈ గొడవ ఎప్పుడైతే జరిగిందో ఈ గుడి ఎప్పుడైతే తీసేస్తానని చెప్పేసి అని రాముల వారి గుడి కడతానని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి వాళ్ళు భోజనం కూడా చేయకుండా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కుమారులు ఎవరైతే ఉన్నారో కుమార్తెలకి మమ్మల్ని ఆ గుడి దగ్గర తీసుకెళ్ళండి మేము దర్శించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము గొంతేలమ్మ వారి గుడి లోపలికి వెళ్ళి మేము దర్శించుకోవడం జరిగింది. అయితే గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇక్కడ గొంతేలమ్మ వారి గుడి తీసేసి చర్చి కట్టమని చెప్పేసి అడగట్లేదు. ఇక్కడ ఏదైతే గొంతేలమ్మ వారి గుడి ఉందో అదే గుడి వీళ్ళు మళ్ళీ పునర్ప్రతిష్ఠించమన్నారు. ఒకవేళ అలా ఆయన చేయనట్లయితే కనుక మేమే చేసుకుంటాము, దానికి మాకు సహకరించమని అడుగుతున్నాము. ఇది ఆయన చేతులతో జరిపిస్తారని చెప్పేసి అంటే ఇంకా మా గ్రామానికి అందరికీ కూడా చాలా సంతోషం. మేమే కొంత పంపు చేసి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఈ గొంతేలమ్మ గుడిని పునర్ప్రతిష్ఠించి ఆయన చేతుల మీదుగా దీన్ని ప్రారంభించి గొంతేలమ్మ వారి ఆశీస్సులు ఆయన కూడా పొందాలని చెప్పేసి అని ఈ పెదపేటలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరి తరపున నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అతను ఇక్కడ ఎవరైనా హిందువులు ఉన్నారని చెప్పేసి అంటే హిందువులు ఎవరో లేరు, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారని చెప్పేసి అనడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరూ కూడా ఆయన ప్రశ్నించారు ఏంటంటే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారని చెప్పేసి అతను చెప్పినందుకు ఆయన సంజయ్ చెప్పారు, అందరికీ క్షమాపణ చెప్పారు. అయితే చర్చికి వెళ్ళి వస్తున్న వారిని ఎవరినో కొంతమందిని ఆపి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా హిందువులు ఉన్నారని చెప్పేసి అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు ఏం చెప్తారండి, క్రిస్టియన్స్ అనే చెప్తారు. అయితే అది కాదు, మీరు ఆయన అడగడం ఒక రాంగ్ పర్సన్ అడిగారు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పారు, తప్పు అయిపోయిందని చెప్పేసి అని. ఇక్కడ ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు. హిందువులు గ్రామ దేవతలో పూజించినటువంటి మన గొంతేలమ్మ కావాలని చెప్పేసి అనేవారే ఎక్కువ శాతం ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చర్చి కట్టమంటలేదు ఇక్కడ గుడే, అది కూడా హిందూ దేవతే. ఆవిడ 101 దేవతలు, ఆవిడ ఒక దేవత. ఆ దేవత కూడా కావాలని చెప్పేసి అంటారు. దయచేసి వీళ్ళందరూ మనం ఆలోచించి ఇక్కడ గొంతేలమ్మ వారి గుడిని కట్టాలని చెప్పేసి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడలే